హాయ్ అండి. ఈ సమ్మర్ టైంలో వెనిలా ఐస్ క్రీమ్ చాలా ఈజీ మెథడ్‌లో ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. తప్పనిసరిగా ఈ విధంగా ట్రై చేయండి. నేను దీనికోసం 1 బౌల్ తీసుకొని 500 ml పాలను తీసుకున్నాను. ఆ బౌల్‌లో వేసుకోవాలి. వేసేసుకొని దాన్ని కొంచెం మరగనివ్వండి. నేను 1 బౌల్ తీసుకొని దాంట్లో 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకున్నానండి. కార్న్ ఫ్లోర్ వేసుకున్న తర్వాత మనం అదే పాలని 2-3 స్పూన్స్ వరకు దీంట్లో పోసేసుకోవాలి. బౌల్లో పోసేసుకుని లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. లంప్స్ అనేవి ఏవి లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత పాలు అనేవి ఇలా మరుగుతున్నవి. మరుగున వాటిని వీటిలో మీగడ కడుతుంటే ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ని యాడ్ చేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకుంటూ బాగా 10-15 మినిట్స్ మరగనివ్వండి. థిక్నెస్ అవుతాయి. ఇలా థిక్నెస్ వచ్చేంత వరకు మరగనివ్వండి. ఇలా థిక్గా అవుతుంటాయి. దీంట్లో నేను 1/2 కప్ షుగర్ యాడ్ చేశాను. షుగర్ యాడ్ చేసి మరొకసారి ఇలా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 మినిట్స్ మెల్ట్ అయ్యేంత వరకు ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దీంట్లో 1/2 స్పూన్ వెనిలా ఎసెన్స్ తీసుకున్నాను. నేను 1/2 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. కలుపుకొని ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఇలా థిక్గా అయిన తర్వాత అది పాలనన్నీ దీంట్లో వేసేసుకోవాలి. మిక్సీ జార్లో వేసేసుకొని ఇలా మూత పెట్టి గ్రైండ్ చేసుకోండి. 1 మినిట్ మాత్రమే, ఎక్కువసేపు గ్రైండ్ చేసుకోకూడదు. దీన్ని ఇలా ఈ టెక్స్చర్ వస్తే చాలండి. దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలా అంతా ఈ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని పోసేసుకొని దీన్ని క్యాప్ పెట్టి 3 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి. 3 అవర్స్ తర్వాత ఇలా ఉంటుంది. దీన్ని మరొకసారి స్పూన్తో ఇలా మొత్తం మిక్స్ చేసుకొని కలిపి పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకు వెనిలా ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఇలా కలుపుకొని మరొకసారి క్యాప్ పెట్టుకొని మరో 3 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి. 3 అవర్స్ తర్వాత మనకు వెనిలా ఐస్ క్రీమ్ ఇలా వస్తుందండి. పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. దీన్ని 1 స్పూన్తో ఇలా రౌండ్ షేప్లో చేసుకుంటూ తీయండి. తీసేసి ఒక బౌల్లోకి తీసుకోండి. ఇలా అంతా 1 బౌల్లోకి తీసేసుకోవాలి. ఎంతో ఈజీ మెథడ్లో చూపించానండి. తప్పనిసరిగా ఈ విధంగా ట్రై చేయండి. ఎలాంటి బీటర్, క్రీమ్ అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా వెనిలా ఐస్ క్రీమ్ రెడీ చేసుకోవచ్చు. నేను దీంట్లో బాదం సన్నగా తరిగి పెట్టి వేసుకున్నానండి. మీ దగ్గర టూటీ ఫ్రూటీ ఉంటే వేసుకోవచ్చు. దాంట్లోనే నేను వాటర్ మిలన్ సన్నగా పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకున్నానండి. మన వెనిలా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.